నీ ఆశని తీర్చే దేవుడు. దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, 19 కీర్తన 14 వచ్చిన సార్ మనం చూద్దాం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, అయ్యా నీవే నాకు ఆశ్రయాన్ని, నీవు తప్ప వేరే ఆశ్రయం నాకు లేదు. దేవుడు తప్ప ఇంకేమైనా ఉందా? మనకి ఆయన మాత్రమే ఆశ్రయం. మన ప్రతి విషయంలోని కూడా మన దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు ఆయన మనకి ఆశ్రయముగాను దుర్గముగాను ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఎవరంటే విమోచకుడు. ఎవరైనా ఆశ్రయ దుర్గము, ఆయన ఆశ్రయం ఇచ్చి మనల్ని విమోచిస్తాడు. అంటే ఈ లోకం అనేటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి కూడా దేవుడు నిన్ను విమోచించి, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము అవును గాక. ఆమె నువ్వు ఏది పలిగినా కూడా అది దేవుడు అంగీకరిస్తానంటున్నాడు. ఆమె చెప్పండి. ఎందుకంటే మనుషులకి ఆయన మాటలు నచ్చట్లేదు. ఈ భక్తుల మాటలు మనుషులు గట నచ్చడం లేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ భక్తుల మాటలు మనుషులకి చాలా చేదుగా ఉంటున్నాయి. ఎలా ఉన్నాయట? చాలా చేదుగా ఉన్నాయి. చూడండి ఆయన ఎంత బాగా చెప్పుకుంటున్నాడో. ఒకసారి 25:17 రండి. 25:17 చూసారా? నా హృదయ వేదనలు ప్రభువా అతి విస్తారముగా ఉన్నాయి, నేను ఇక్కట్లో ఉన్నాను, నన్ను విడిపించు. నా మాటలు ఎవరికి కూడా అంగీకారంగా లేవు. నేను చెప్తున్న మాటలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ దేవా నీ మీద నాకైతే ఆశగా ఉంది. నా మాటలు మాత్రమే నువ్వు అంగీకరిస్తున్నావు అని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఎంత బాధతో ఉన్నాడో చూసారా? ఎంత ఇబ్బంది అయిన పరిస్థితిలో ఉన్నాడు. హృదయంలో వేదన అతి విస్తారములో. కొన్నిసార్లు హృదయంలో వేదన వచ్చిందంటే ఇక రాత్రంతా నిద్ర ఉండదు. ఎంత నువ్వు పక్క మీద అటు ఇటు దొర్లినా నీ కంటికి నిద్ర రాదే. ఎందుకు అంటే నీ హృదయంలో వేదన అంత విస్తారంగా ఉంది. నీలో నువ్వే బాధపడుతూ ఉన్నావు, నీలో నువ్వే కుంగిపోతూ ఉన్నావు. అయ్యో ఈ విషయం చెప్తే పరిస్థితి ఎలాగో తారుమారైపోద్దో, ఒకవేళ ఎక్కట్లో పడిపోతానేమో, ఇబ్బందుల్లో పడిపోతానేమో అని ఆలోచన కలిగి ఉన్నావు. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కట్లలో నుంచి, ఇరుకులలో నుంచి, సమస్యలలో నుంచి, బాధలలో నుంచి కూడా దేవుడు ఆయన చూడ. భక్తుడు ఇంకో మాట కూడా అన్నాడు. 41 కీర్తన 11 వచ్చింది. చూసారా? నా శత్రువు నా మీద ఉల్లసింపకిండు చూడగా నేను నీకు ఇష్టడని అని తెలుసునయ్యా. ప్రియులారా, శత్రువట నీ మీద సంతోషంగా ఉన్నప్పుడు, శత్రువట ఇక నువ్వు ఓడిపోతావని అనుకున్నప్పుడు, శత్రువట ఇక నీ పని అయిపోయింది అని అనుకున్నప్పుడు, అప్పుడు దేవుడికి మనము చాలా దగ్గర అయిపోతాం. చప్పట్లు కూడా దేవుని మైండ్ పడతాం. గొలియాతు రోజుకి వచ్చి దావీదుని ఇబ్బంది పెట్టాడు. దావీదు ఏమీ తెలియని వాడిగానే ప్రార్థన చేసుకునేవాడు. అసలు దావీదు గొలియాతుని కొడతాడని ఎవరికి తెలియదండి. ఏమీ తెలియలేని వాడిగా ఉండేవాడు, కానీ లోపల ఉన్నటువంటి కాన్ఫిడెంట్ చాలా బలముగా ఉండేది. కానీ శత్రువు రోజు రోజుకి కూడా దావీదు మీద చాలా చులకంగా మాట్లాడుతాడు, చాలా
భయంకరంగా దూషిస్తూ ఉన్నాడు. కానీ దావీదు ఆ సమయం వచ్చినంత వరకు కూడా, ఆ టైం వచ్చినంత వరకు కూడా ఏమన్నాడు? గులెత్తు వచ్చి ఏమన్నాడు తెలుసా? ఒరేయ్ నీకు దమ్ముందా? ఒరేయ్ నీకు బలం ఉందా? ఒరేయ్ నిజముగా నువ్వు నాతో ఢీకోగలవా? ఒరే నీకు చేతనైనా? నాకు అన్ని యుద్ధాల్లో నీకు ప్రావీణ్యం కలిగినటువంటి వాడిని అని దావీదుని రోజుకి అందరు మాటలు అని 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 బాధ పెట్టాడు. ఆ మాటలు విని దావీదు దేవుడికి ఇంకా ఇష్టడుగా మారిపోయాడండి. హల్లెలూయా. ఇంకా దగ్గరగా అయిపోయాడు. యేసు రక్తముతో నిన్ను కడిగాడు గనక దేవుని బిడ్డ, శత్రువుని మీద దాడి చేసినప్పుడు నువ్వు అనుకుంటావు, నా దేవుడు ఏమైపోయాడు, ఇంత కరువులో ఉన్నాను కదా, నా ప్రభు ఏమైపోయాడు, ఇన్ని బాధల్లో ఉన్నాను కదా, నా దేవుడు ఏమైపోయాడు, నా శత్రువు నా మీద గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఛాతీ సరిచి మాట్లాడుతూ ఉన్నాడు, ఏమైపోయాడు నా దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు దేవునికి ఇష్టడుగా అయిపోయావు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతావు. నువ్వు దేవునికి, దావీదు ఎలాగైతే దేవునికి ఇష్టడుగా అయిపోయాడో, నీవు కూడా దేవునికి ఏమయ్యావట? ఇష్టడుగా.